బ్రష్ అండ్ రూలర్ యూజ్ చేయకుండా స్ప్రే మనకు 450 ప్లే మ్యాక్స్ స్ప్రే మిషన్తో స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది స్ప్రే మిషన్తో స్ప్రే ఇంటికి పెయింట్ స్ప్రే చేయడం వల్ల గోడలకి ఉన్న రంధ్రాల లోపలి దాకా స్ప్రే వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఫస్ట్ మనం మొదటిగా వేసుకుంటున్నాం కాబట్టి బ్రష్తో వేసిన రూలర్తో వేసిన మనకు రూలర్ గీతలు కానీ బ్రష్ గీతలు కానీ కనబడడం జరుగుతుంది. కానీ స్ప్రే తోటి మనం స్ప్రే చేసుకుంటే మనకు గోడ లోపలి దాకా స్ప్రే మనకు పెయింట్ వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనం ముందుగా పెయింట్ వేసుకునేటప్పుడు ఇలాంటి డస్ట్ను క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి సిమెంట్ బ్యాగులు వేయడం ద్వారా ఇక్కడ మొత్తం సిమెంట్ గోడలకు అంటింది. దీన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇది క్లీన్ అయిన తర్వాత కూడా మొత్తం ఇది బ్రష్తో దులుపుకోవాలి నీట్గా. క్లీన్ చేయడం ద్వారా ఇది డస్ట్ పోయినప్పుడు ఇలాంటి చీపురు కూడా వాడాలి. డస్ట్ ఉన్నప్పుడు మనం పెయింట్ స్ప్రే చేసుకుంటే ఫ్యూచర్లో ఒక 4-5 నెలల తర్వాత మొత్తం గురిచిపోవడం జరుగుతుంది. ముందుగా డస్ట్ లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలంటే బాగుంటుంది. ఇప్పుడు మనం స్ప్రే చేస్తున్నాం చూడండి. నేను మాటలాడినప్పుడు నువ్వు కూడా పైగా ఇలా స్ప్రే చేయడం ద్వారా గోడ లోపలి దాకా పెయింట్ అనేది వెళ్తుంది. అతి తక్కువ ధరలో మీరు పెయింట్ వేయించుకోవాలనుకుంటే రూలర్ బ్రష్ పని రాకుండా స్ప్రేతోని చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేసుకున్న గోడ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మనకు రూలర్ గీతలు కానీ బ్రష్ గీతలు కానీ లేవు, మంచిగా నీట్గా ఉంది. మొత్తం స్ప్రే తోటి గోడ లోపలి దాకా పెయింట్ వెళ్ళడం ద్వారా పెయింట్ గోడకి గట్టిగా పట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనము సీలింగ్కి స్ప్రే చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఏమైనా ప్రాబ్లం అయిందనుకో ఆడ ఆపాలి. ఇప్పుడు ఇప్పుడు సీలింగ్ స్ప్రే ఎలా చేయాలో చూశారు. మనకి ఏంటంటే బ్రష్ రూలర్ అలాగే వర్కర్స్ కూడా నలుగురు చేసే పని ఒకటే మిషన్ చేస్తుంది కాబట్టి ఫినిషింగ్ కూడా బాగుంటుంది. దాంతోపాటు పెయింట్ కూడా తక్కువ పడుతుంది కాబట్టి మీరు స్ప్రే చేయించుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.